బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించి సామాన్యుడికి చుక్కలు చూపించిన ఆర్బీఐ ఖాతాదారులకు మరో వాత పెట్టేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 30తో విత్డ్రాపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విత్డ్రాపై పరిమితి ఎత్తేస్తే ఖాతాదారుడు భారీ మొత్తంలో నగదు డ్రా చేసే అవకాశం ఉందని, అప్పుడు సమస్య మరింత జటిలమవుతుందని కేంద్రం భావించింది. దీంతో విత్డ్రా పరిమితికి మించి భారీ మొత్తంలో డ్రా చేసే వారిపై సర్ఛార్జ్ విధించాలని కేంద్రం భావిస్తోంది. 0.5 నుంచి 2% వరకు సర్ఛార్జ్ విధించేందుకు రంగం సిద్ధమైంది. జస్టిస్ ఎంబీ షా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. బ్యాంకు నుంచి 50,000, ఏటీఎంల నుంచి 15,000 మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పించనుంది. గడువు ముగిసిన వెంటనే భారీగా విత్డ్రా చేసే అవకాశం ఉండడంతో కేంద్రం సర్ఛార్జ్ విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. డిసెంబర్ తర్వాత ప్రజలకు తగినంత నగదు అందుబాటులో ఉంటుందని, ఎంతైనా డ్రా చేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం మరలా ఈ ఆంక్షలు పెట్టడం, సర్ఛార్జ్ విధించడం ఏంటని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఈ పరిమితులు తప్పవని కేంద్రం చెబుతోంది. డిసెంబర్ 30న నోట్ల రద్దుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.